ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యంనకు సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము కొరకు వేచి ఉన్న నాయన ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తూ ఉన్నాను. నీ వాక్యపు వెలుగులో మా జీవితమును నాయన సరిచేసుకునేదానికి ప్రతి దినము మాకు అనుగ్రహిస్తున్న నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 6వ వచనమును మరియు 7వ వచనము చదువుకుందాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. యేసు ప్రభు తాను జీవించిన దినములలో చేసిన ఒక అద్భుత కార్యము, ఒక స్వస్థతను ఇక్కడ మనం చూడగలం. ఒక వ్యక్తి తన తల్లి గర్భములో నుండి పుట్టిన దినము నుండి గుడ్డివాడిగా ఉన్నాడు. అతడు ఎందుకు అలాగు పుట్టినాడు అని యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయనను ప్రశ్నించినప్పుడు, అది అతని పాపము కాదు, తన తల్లిదండ్రుల యొక్క పాపము కాదు, ఇది దేవుని కార్యము తన జీవితంలో సంపూర్ణము చేయబడి దేవునిని మహిమపరిచేదానికే అని ఆ వ్యక్తిని గురించి ఆయన చెప్పటం చూడగలము. కొన్నిసార్లు నీ జీవితములో నీవు అనుభవిస్తున్న పోరాటము, నీవు అనుభవిస్తున్న శోధన చీకటి మయముగా ఉండవచ్చు. నిన్ను అంధకారములో త్రోసివేసినట్లు, నాకు సహాయము లేదు, నేను ఇలాగనే ఉండాలి అని నీవు వేదన చెందవచ్చు. అయితే దాని యొక్క అంతము సమీపించినప్పుడు నీవు దానిలో ఉన్న దేవుని కృపను చూడగలవు. ఆయన మహిమ నీలో ప్రకాశించినట్లుగా, నీ ద్వారాగా అనేకులు నిన్ను చూసి దేవుని గణపరచునట్లుగా, శోధన సమయములో కీకారణ్యములో ఉన్న రీతిగా అంధకారమయమైన ఒక స్థలములో ఉన్నట్లుగా, చీకటితో నింపబడిన ఒక పరిస్థితిలో ఉన్నట్లుగా నీకు అనుభవించవచ్చు. కానీ ప్రభు అందులో నుండి నీకు విడుదల ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అది దేవుని మహిమార్థమై నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు సంపూర్ణము చేటకై ఈ కార్యమును చేస్తున్నాడని నీవు గుర్తించే ఒక దినము రాక తప్పదు. అతడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడు, అనగా లోకము ఎలాగుంటుందో ఎన్నడూ చూడని ఒక వ్యక్తి, ఈ లోకములో ఉన్న కార్యములు ఏవి ఎరుగని ఒక వ్యక్తి, తాను పుట్టినది మొదలు గుడ్డివాడుగా చీకటిలో తవ్వులాడుకుంటూ ఇటు అటు తన యొక్క జీవనోపాధి కోసము అడుక్కునేవాడిగా ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి ఒక జీవితమును ప్రభు ఆశీర్వదించి అతని కంటి మీద ఆయన బురదను సిద్ధపరిచి ఆ బురద చేత అతను అభిషేకించిన రీతిగా మనము దేవుని యొక్క వాక్యము చూస్తాం. ఆయన అతని యొక్క కంటి పైన పూసి, వెళ్ళి సిలోములో నీవు కడుక్కో అని అతన్ని ఆ నీటి యొద్దకు పంపించడం మనం చూడగలము. ఈ దినము నీ జీవితంలో కూడా అంధకారమయమైన ఒక పరిస్థితిలో నీవు ఉన్నావేమో, నీకు ఎవరు సహాయము చేయలేని ఒక స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ యొక్క చూపును, అనగా నీవు లోకములో ఉన్న వాటిని చూసే ఆ దృష్టిని మార్చాలని, నీవు దేవుని వైపు చూసేటట్లుగా నిన్ను చేయాలని, తాను నిన్ను ఒక ప్రత్యేకమైన స్థలమునకు పంపించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళినట్లయితే,
దేవుని యొక్క వాక్యము నీకు సహాయము చేసి నీ జీవితాన్ని మార్చి నీ గత జీవితమును ఎదిగిన వారు ఇప్పుడు నీ ఉన్న జీవితమును చూసి నీవు జీవించే విధానాన్ని చూసి ఆశ్చర్యపడే రీతిగా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ గుడ్డివాడిని గురించి ఎదిగిన వారు, తన యొక్క ఇరుగు పొరుగు వారు, తన యొక్క స్నేహితులు, ఇంతకు ముందు ఈ వ్యక్తి ఇక్కడ అడుక్కుండే ఒక భిక్షగాడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చూపును పొందిన వాడిగా, దేవుని యొక్క కృపను అనుభవించిన వాడిగా, ఆయన యొక్క ఆశీర్వాదాలను అనుభవించే వ్యక్తిగా ఈ దినము మేము చూస్తూ ఉన్నామని సాక్ష్యము చెప్తూ ఉన్నారు. నిన్ను గురించి కూడా ఇలాంటి సాక్ష్యము అనేకులు ఒక దినమున చెప్పినట్లుగా ప్రభు చేస్తాడు. ఈ వ్యక్తి ఎన్నో ఇబ్బందుల గుండా వెళ్ళినాడు, ఈ వ్యక్తి ఎన్నో కష్టముల గుండా వెళ్ళినాడు, ఎన్నో శోధన గుండా వెళ్ళినాడు. ప్రభు ఈ దినమున ఇతనిని ఆశీర్వదించి మా మధ్య ఒక సాక్షిగా ఉంచినాడని ప్రభు నిన్ను గురించి కూడా ఇతరుల ద్వారాగా తన యొక్క కార్యమును సంపూర్ణము చేసే దినము ఒక్కటి రాక తప్పదు. అంతవరకు ఓపికతో ఉండాలి. చీకటిమయముగా ఉండవచ్చు, అంధకారమయముగా ఉండొచ్చు, ఎక్కడ పడిపోతానో అని భయపడవచ్చు, నాకు సహాయము ఎక్కడా అని నువ్వు వేదన చెందవచ్చు. ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఆయన ముట్టి నీ జీవితంను బాగు చేసి నీ కంటి దృష్టిని అనగా లోకానుసారముగా ఉన్న నీ యొక్క దృష్టిని మార్చి దేవుని యొక్క కృపను అనుభవించే ఆ జీవితంలోకి నిన్ను తీసుకొని వచ్చేదానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. నీవు ఓపికతో సహనముతో ఆయన వైపు చూడాలి. నీవు లోకమును చూసి కలవరము చెందవద్దు, అంధకారముగా ఉందని వేదన చెందవద్దు. ప్రభు నిన్ను లేవనెత్తి అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెడతాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, గొప్పదేవ యేసయ్య, మమ్మల్ని ఎంతగా ప్రేమించేదానికి మేము ఎంత మాత్రపు వారము తండ్రి. నీ వాక్యము చేత ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, మా యొక్క అంధత్వము, మేము చీకటిమయమైన జీవితం గుండా వెళ్తున్నామంటే దేవా, దానికి ఏమి కారణమో మేము గ్రహించుకోలేక అలమటిస్తున్నాము. కానీ దేవుని నామ మహిమార్థమై ప్రభు మా పట్ల గొప్ప కార్యములు చేయనయ్యున్నాడని గ్రహించుకొని శోధన సమయంలో స్థిరముగా నిలబడేదానికి, నీ కృపను అనుభవించేదానికి మాకు సహాయము చేయమని వేడుకు. ఆ గుడ్డివాడిగా పుట్టుగుడ్డివాడిగా నీ దగ్గరకు వచ్చినాడు. అయితే నీవు ఎప్పుడైతే ఆయనను ముట్టి ఆయన కంటి మీద బురదను రాసినావు, అంతవరకు గుడ్డివాడిగా ఉన్నవాడు తన కన్నులు కడుక్కుంటున్న వెంటనే చూపును పొందినవాడిగా, నేను చూడగలిగినాను అని సాక్ష్యము చెప్పిన వాడిగా, ఎలాగో పరిసయ్యులకు ముందు వెళ్ళి నేను పుట్టుగుడ్డివాడను ఇప్పుడు చూస్తున్నానని గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగినాడు. అలాంటి సాక్ష్యము నా జీవితంలో, మా జీవితంలో కలిగి ఉండేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.